నమస్కారం సార్. నమస్తే. తల్లిని చంపిన కూతురు ఆస్కార్ లవర్‌లో యాక్టింగ్ చేసింది. ఒక వీడియో కూడా బయటకొచ్చింది. అంటే తల్లిని చంపేంత అవసరం ఏమొచ్చింది? దీని వెనకున్న మోటివ్ ఏంటి సార్? ఇప్పుడొక వీడియో సంచలనంగా మారింది తెలంగాణలో. అదేందంటే కన్న తల్లిని దారుణంగా చంపేసి కూతురు చాలా దారుణంగా ఏడుస్తుంది. భయంకరంగా ఏడుస్తుంది. ఆమెను అందరూ పట్టుకొని ఆపుతుంటే కూడా ఎగిరెగిరి ఏడుస్తుంది, తలగొట్టుకుంటుంది. అలాగా చేస్తుంది. చూస్తే నిజమేనేమో పాపం తల్లి చనిపోతే కూతురు ఎంత బాధపడుతుందో అన్నట్టుగా విజువల్స్ ఉన్నాయి. కానీ అసలు విషయం తెలిసి షాక్ అవుతున్నారు అందరూ. ఎందుకంటే ఈమె కూతురే తల్లిని దారుణంగా చంపేసి ఈ ఆస్కార్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఏందిరా బాబు అని ఆశ్చర్యపోతున్నారు. ఇది ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అసలు దేశంలో ఇలాంటి హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? పెరుగుతున్నాయా లేవా? ఈ విషయాలు మనం చూద్దాం. ఇదొచ్చి తెలంగాణలో జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెద్దతాండ. ఇది వీళ్ళొచ్చి లంబాడ అని చెప్తున్నారు. లంబాడ గాని, బంజారా గాని. ఈమె పేరు బదావత్ లక్ష్మి. చనిపోయిన ఆమె పేరు. ఆమెకి 45 ఏళ్ళు. ఆమె వచ్చి ఒక వ్యవసాయ కూలీగా పనిచేస్తుంది. 20 ఏళ్లకు ముందు భర్త చనిపోయాడు. సింగిల్ పేరెంట్‌గా ఆమె ఒకే కూతురు ఆమెకు. ఆహ్, ఆ కూతుర్ని పెంచి సంగీత ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయిని చదివించింది, పెంచి పోషించింది. దాని తర్వాత ఆ అమ్మాయి సంగీత ఊర్లోనే ఒక బూక్యా వీరన్న అనే ఒక అతన్ని లవ్ చేస్తే అతనికే ఇచ్చి పెళ్లి చేస్తానని కూతురు కోరిక ఆమె దాన్ని ఆమోదించి సో నేను నువ్వు ప్రేమించిన అతన్నే పెళ్లి చేస్తాను, మీరేమి దొంగగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆమెకి 3 ఎకరాల ల్యాండ్ ఉంటే 2 ఎకరాలు అమ్మేసి గ్రాండ్గా వీళ్ళిద్దరికి అంటే కట్న కానుకలు మామూలుగా అరేంజ్డ్ మ్యారేజ్లో ఎలా ఇస్తారు, మామూలుగా అయితే లవ్ మ్యారేజ్లో ఇవేమి ఇవ్వరు. కానీ ఈమె అట్లా కాకుండా కట్న కానుకలు అన్నీ కూడా ఇచ్చింది. ఆడబడుచు కట్నం కింద ఇంకొక 20 ఎకరాలు కూడా 20 గుంటలు కూడా అమ్మేసి ఆడబడుచుకు కూడా ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలకు కూడా ఇచ్చింది. అన్నీ చేయాల్సిందన్నీ చేసింది. సో ఇంకా ఆమె మిగిలింది 30 గుంటలే. సో తను 30 గుంటలు తనకి రేపొద్దున ఏమన్నా ఆరోగ్య సమస్య ఇంకోటి వస్తే, ఎందుకంటే కూలీకి ఎప్పటికప్పుడు పోయి సంపాదించుకోవడం తప్ప ఆమెకేం ఆస్తులు లేవు కాబట్టి ఈ 30 గుంటలు తన కోసం ఉంచుకుంది. కూతురు అల్లుడు బాగున్నారు. ఇద్దరు మంచిగా కారు కొనుక్కున్నారు. లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకేందంటే సరిపోవట్ల. ఈమెకి ఉన్న ఈ 30 గుంటలను కూడా కాజేయాలనే ఒక దుర్బుద్ధి పుట్టింది. ఈమె ఏం చేసుకుంటుంది? అది మనకిస్తే అది వేస్ట్‌గా అక్కడుంది. దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చాలామందికి ఎలా ఉంటుందంటే రూరల్‌లో భూమి ఎందుకు, దాన్ని అమ్మేసి ఇక్కడ టౌన్‌లో ఏదన్నా సైట్ కొనుక్కుంటే ఇన్వెస్ట్‌మెంట్‌గా ఉంటది అనేది ఈ మధ్యకాలంలో మనకి చూస్తున్నాం. అలాగా వీళ్ళు కూడా ఆమెకి చెప్పారు. "నువ్వు ఎందుకమ్మా అది కూడా మా పేరుతో రాసి మేము అమ్మేసి దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటామని." అదెట్లా? నాకుండే ఆధారం అదే కదా! నేను రేపు మీ మీద ఎట్లా డిపెండ్ అవ్వాలి? నాకేమన్నా మంచి చెడ్డకి కావాల్సింది అదే కదా! అది ఉంటే నాకు రేపొద్దున నేను ఇట్లాగే ఎంతకాలం నేను కూలి పనులు చేసుకోగలను? రేపు నాకు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను బతకాలి కదా! అట్లాగే నాకేమన్నా రేపు ఆరోగ్య సమస్య వస్తే నేను ఏం చేయాలి అని ఆమె చెప్పింది. కానీ వీళ్ళు వదలట్లేదు. అలాగా వీళ్ళ మధ్య గొడవలనేవి మొదలైనయి. అయితే వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఈమె ఎట్లా కన్విన్స్ కాదు. ఈమె చనిపోయినాక అది ఎప్పుడో వస్తది మనకి. సో ఈమె బతికేం సాధిస్తది అన్నట్టుగా వాళ్ళు ఇద్దరు కూడా భార్యాభర్త చంపేయాలని డిసైడ్ అయ్యి మొన్న కారులో ఇంటికొచ్చారు. ఇంటికొచ్చి మంచిగా ఆమెకేవో అవి ఇవి స్వీట్లు అవి ఇవి తీసుకొచ్చారు. నమ్మిచ్చారు. అంటే అంతా హ్యాపీ బాగానే ఉన్నాం అన్నట్టుగా నమ్మిచ్చారు. సో అందరూ కలిసి మంచిగా భోజనం చేసి నిద్రపోయారు. రాత్రి 11 తర్వాత వీళ్ళిద్దరూ ఆమె పడుకోనుంటే వెళ్ళి దిండుని ముక్కు మీద అదిమేసి ఆమెకు ఊపిరాడనీయకుండా ఇద్దరు కలిసి ఈ అమ్మాయి కాళ్ళు పట్టుకునింది. అతను దిండుని పైన అదిమి చంపేశారు. చంపేసి వీళ్ళిద్దరు ఏం తెలియనట్టు నిద్రపోయారు. నిద్రపోతే మార్నింగు కూలి పనులకి పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు కూలి పనులకి వెళ్తూ ఈమె కూడా రెగ్యులర్‌గా వాళ్ళతో కలిసిపోయేది. అందుకని వచ్చి లక్ష్మక్క అంటే లేపారు. లేపితే ఈమె లేవట్లేదు. దాంట్లో ఇంట్లోకొచ్చారు. వీళ్ళు కూడా అప్పుడే లేస్తున్నట్టు డ్రామా ఆడి ఆహ్, ఏంటి మా అమ్మ లేవలేదే అన్నట్టుగా వాళ్ళతో కలిసే పోయి చూస్తే ఆమె చనిపోయింది. అయ్యో! నిద్రలోనే చనిపోయింది మా అమ్మ అని ఈ అమ్మాయి
ఏడవడం మొదలుపెట్టింది. వాళ్ళు కూడా బిగినింగ్లో నమ్మారు. ఇదేంటి బాగునింది, కూలి పనికి నిన్న కూడా వచ్చింది, ఆరోగ్యంగా ఉంది కదా అని డౌట్ వచ్చింది వాళ్ళకి, నిద్రలో ఎందుకు చనిపోయిందని. సో వాళ్ళు కొద్దిగా బాడీని వచ్చి పరిశీలించారు. చూస్తే ఈ గొంతు దగ్గరంతా కూడా గాయాలు కనపడ్డాయి. నల్లగా కమిలిపోయి వీళ్ళు అదమడం, దాంట్లో ఆమె కొద్దిగా పెనుగులాడడం, దీనివల్ల గాయాలు కనపడ్డాయి. దాంతో వాళ్ళకి డౌట్ వచ్చింది. వాళ్ళు వేరే అబ్బాయిలకి వాళ్ళకి చెప్పారు, ఇదేదో డౌట్గా ఉంది, వీళ్ళిద్దరు ఈ రోజే వచ్చారు, ఈ రోజే ఆమె చనిపోవడం. ఇది నాకు ఆల్రెడీ వీళ్ళకి గొడవలు కూడా ఆమె చెప్పేది, కూతురు ఇట్లా 30 గుంటలు ఉంటే అది కూడా అమ్మేయమంటున్నారు. అవన్నీ వాళ్ళకి కూడా తెలుసు వీళ్ళ గొడవలు. అందుకని వాళ్ళకి అనుమానం వచ్చింది, వీళ్ళు ఏమన్నా ఆస్తి కోసం గొడవలు ఏమన్నా చేశారా, లేకపోతే బాగా ఆరోగ్యంగా ఉండే నిన్న కూడా కూలి పని చేసిన ఆవిడ ఎలా చనిపోయింది, పైగా వీళ్ళకి గొడవలు ఉన్నాయి. ఇవన్నీ తెలియడంతో వాళ్ళు ఏం చేశారంటే మగవాళ్ళకి చెప్పారు. వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి ఈ బాడీని తీసుకెళ్లారు. అప్పటికే పోలీసులకి ఇవన్నీ ఇలాంటివి చాలా చూస్తారు కాబట్టి ఇవన్నీ చెప్పారు. ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, అమ్మేమని ప్రెజర్ ఉంది, ఇవన్నీ చెప్పడంతో వాళ్ళకి అనుమానం వచ్చింది. సో బాడీని పంచనామా చేసి పోస్ట్ మార్టం పంపించారు. తర్వాత వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి విచారణ మొదలుపెట్టారు. వీళ్ళిద్దరు ఫోన్లు అవన్నీ తీసుకున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, మొత్తంగా విచారణ మొదలుపెట్టారు. ఈ లోపల పోస్ట్ మార్టం రిపోర్టు కూడా వచ్చింది. సఫోకేట్ చేయడం వల్లనే చనిపోయింది ఆవిడ అనేది అక్కడ క్లియర్గా తెలిసింది. అది నేచురల్ డెత్, అంటే హార్ట్ అటాక్ ఇంకోటి. నిద్రలో చనిపోవాలంటే ఏదో కాజు ఉండాలి కదా. జనరల్గా హార్ట్ అటాక్లు ఇలాంటివి, హార్ట్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ నిద్రలు ఎక్కువ చనిపోవడానికి కారణాలు ఉంటాయి. ఈమె 45 ఏళ్ళే, పెద్ద ఏజ్ కాదు, అట్లా కూడా ఏం సిమ్టమ్స్ లేదు. ఇది క్లియర్గా ఆమెను వీళ్ళు ఊపిరాడకుండా చనిపోయింది అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దాంతో వీళ్ళు గట్టిగా మేబీ కొట్టుండొచ్చు కూడా. సో గట్టిగా అడిగేసరికి వీళ్ళు కన్ఫెస్ అయిపోయారు, చెప్పేశారు అనమాట, మేమే చంపామని. ఇప్పుడు వాళ్ళిద్దరి మీద కేసు పెట్టి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ విధించింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు విక్టిమ్ వైపున గట్టిగా లేకపోతే కేసులు జనరల్గా నిలవు. మనకున్న ప్రాబ్లం అదే. ఎందుకంటే విక్టిమ్ ఈమె భార్య, వీళ్ళ కూతురే అల్లుడే, అంటే కంచె చైన్ మెహంది అంటారు కదా, అలాగే వీళ్ళే చంపినప్పుడు వేరే వాళ్ళు చంపితే వీళ్ళు విక్టిమ్ వైపు నిలబడి ఫైట్ చేయాలి. వీళ్ళే చంపితే ఆమె తరపున ఇంకెవరు, అక్కపక్కన వాళ్ళు ఏముంది, 2 రోజులు వస్తారు, వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేరు. సో పైగా వీళ్ళ దగ్గర డబ్బులు ఉంది, పైగా ఇప్పుడు 30 గుంటలు కూడా వీళ్ళకే, కాబట్టి ఖర్చు పెట్టుకుంటారు. దీన్ని ప్రూవ్ చేయడానికి ఓన్లీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వీళ్ళ కన్ఫెషనే. కన్ఫెషన్ ఏముంది, రేపు కోర్టులో మమ్మల్ని పోలీసులు కొట్టి చెప్పించారు, అసలు మేము చంపలేదు, మాకు తెలియదు అంటారు. సో ఇంక పోస్ట్ మార్టం రిపోర్టు చేయాలి, ఇంకా విట్నెస్లు ఏం లేదు. జనరల్గా నిలవు అన్నమాట కేసులు. మంచి లాయర్ని కానీ వీళ్ళు పెట్టుకొని ఇచ్చేస్తే ఏముంది, రేపు పొద్దున పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కొనేస్తారు, పోలీసులను కొనేస్తారు, ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి మొత్తం తారుమారు చేస్తారు, సాక్ష్యాధారాలు లేకుండా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేస్తారు. జనరల్గా ఈ కేసులు అంటే అంతమంది ఇలాగే కరప్ట్ ఉంటారని నేను చెప్పట్లేదు. కొన్ని కేసుల్లో సీరియస్గా పోలీసులు సీరియస్గా తీసుకొని శిక్ష పడేట్టుగా చేసినవి చాలా ఉన్నాయి. కానీ జనరల్గా ఇవి జరుగుతుంటాయి అన్నమాట. అదే జరిగే అవకాశం ఉంది. అయితే ఇండియాలో మనం చూస్తే సంవత్సరానికి యావరేజ్లో అరౌండ్ 30,000 మర్డర్స్ జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో 28,522 మర్డర్లు జరిగినట్టుగా ఎన్సీఆర్బీ డేటా చెప్తుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. అంటే రోజుకి 78 హత్యలు, గంటకు 3 హత్యలు జరుగుతున్నాయి. ఇందులో డేటా తీసుకుంటే ఎక్కువగా ఈ అఫైర్స్, ఈ ఇంట్రా అంటే దాని ఏమంటారు, వివాహేతర సంబంధాలు, నేను అక్రమం అని చెప్పను, ఎందుకంటే ఏది అక్రమం ఏది సక్రమం అని చెప్పలేము, కానీ మొత్తానికి లైంగిక సంబంధాలు, సెక్సువల్ రిలేషన్స్, దీనివల్ల ఎక్కువ జరగడం. తర్వాత డిస్ప్యూట్స్ వల్ల, చిన్న చిన్న గొడవలు వీటి వల్ల జరగడం, ఫ్యామిలీస్ గొడవల వల్ల జరగడం. ఇది 4వ కాజ్ కింద ప్రాపర్టీ రిలేటెడ్ హత్యలు. మనకి 2022లో 2,326 హత్యలు ఆస్తుల కోసం జరిగిన హత్యలుగా ఎన్సీఆర్బీ డేటా ఉందన్నమాట. అంటే ఈ మధ్య కాలంలో ఇవి పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయంటే ఆస్తుల వాల్యూ పెరిగింది, ల్యాండ్ వాల్యూ అనేది ఈ మధ్య దేశవ్యాప్తంగా కూడా ల్యాండ్ వాల్యూ పెరిగింది, ల్యాండ్ మీద ప్రెజర్ పెరిగింది. అందుకని ఇంతకుముందు ఏంటంటే ఎకరాలు ఉన్నా కూడా పెద్దగా ఏమీ ఉండేది కాదు. ఇవాళ కుంటలు ఉంటే కూడా అవి కోట్లు పలికే పరిస్థితి, అది ఏరియాని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి పలికే పరిస్థితి వచ్చేసింది. అందువల్ల ఏమవుతున్నారంటే అది ఒకటి. రెండవది ఏంటంటే
మనకి కన్జ్యూమరిజం ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఇంతకుముందు అంటే సింపుల్ లైఫ్ ఉండేది, ఎప్పుడూ అనుభవిద్దాంలే అనేది ఉండేది. ఇవాళ ఇప్పుడే అనుభవించాలి, రేపు కాదు. కాబట్టి రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అంటే కుదరదు. ఈ రోజు నేను ఎంజాయ్ చేయాలి అన్న దీంతో అందరూ ఏమైపోయారంటే డబ్బు గ్రీడ్ అనేది జనంలో పెరిగింది. ఎంజాయ్మెంట్ అనేది మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎంత డబ్బులున్నా సరిపోదు ఎంజాయ్మెంట్. సో డిజైర్ ఒక సోషియాలజిస్ట్ చెప్పినట్టుగా, అంటే కోరికను కోరతానే ఉంటుంది, కానీ కోరిక అనేది చనిపోదు.